నితిన్ పక్కా ఫ్యామిలీ లవ్లీ హీరో. ఇష్క్, గుండెజారి గల్లంతైందే, ఆ వంటి ఫీల్ గుడ్ మూవీలు తన నుంచే వచ్చాయి. ఈ 2024లో నితిన్ మూవీ ఒక్కటి రిలీజ్ కాలేదు. 2023 ఎండ్లో రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే. గత 3 ఏళ్లుగా నితిన్ మార్క్ మూవీ అన్నది ఒక్కటి లేదు. ఇక ఈ ఇయర్ అయితే ఏ మూవీ కూడా థియేటర్లోనికి రాలేదు. అసలు నితిన్కి ఎందుకు ఇలా జరుగుతోందని నెట్టింట డిబేటు జరుగుతోంది. ఇంతకీ నితిన్ స్కెచ్లేంటి? నితిన్ డైరెక్టర్ను ఫ్యాన్ ఏం కోరాడు? దానిపై డైరెక్టర్ ఏమన్నాడో ఈ స్టోరీలో చూసేద్దాం. 2024 క్రిస్మస్కైనా తన మూవీ రాబిన్ హుడ్ తీసుకురావాలని హీరో నితిన్ ఎంతగానో ప్రయత్నించాడు. దీనికి నితిన్ వైపు నుంచి రీజన్ కూడా ఉంది. ఈ సంవత్సరం 2024లో నితిన్ మూవీ ఒక్కటి థియేటర్లో రిలీజ్ కాలేదు. ఇలా తన మూవీ రాబిన్ హుడ్ రిలీజ్ కాకపోవడం నితిన్ను డిసప్పాయింట్ చేసింది. 2 నెలల నుంచి క్రిస్మస్ బరిలో రాబిన్ హుడ్ ఉండాలని నితిన్ గట్టిగా ట్రై చేశాడు. అయితే నితిన్ అనుకున్నంతగా ఎఫెక్టివ్గా వర్క్ ఇంకా పూర్తి కాలేదట. మరోవైపు రాబిన్ హుడ్ మూవీ పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ టైంలో రాబిన్ హుడ్ క్రిస్మస్కి తీసుకురావడం కష్టమని సైలెంట్ అయిపోయారు. దీంతో క్రిస్మస్ రేసు నుంచి రాబిన్ హుడ్ తప్పుకున్నట్లే. దీనికి హీరో నితిన్ మేకర్స్ కలిసి డిసైడ్ అయ్యారు. రాబిన్ హుడ్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రావాలని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో 3 పెద్ద సినిమాలున్నాయి. ఇక్కడ నితిన్కు కొన్ని అంశాల్లో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సంక్రాంతి బరిలో నిలవాలని నితిన్ డిసైడ్ అయితే కలిసొచ్చే అంశం కూడా ఒకటి. అదే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యే మూవీలన్నీ దిల్ రాజు కాంపౌండ్ వే, మైత్రి కాంపౌండ్ నుంచి ఒక్క మూవీ కూడా లేదు. సో అప్పుడు నితిన్కు దారి దొరికే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడే నితిన్కు కూడా ఓ ప్రాబ్లము ఉంది. సంక్రాంతి బరిలో రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ ఉంది. ఈ మూవీ తర్వాత మైత్రి బ్యానర్లో రామ్ చరణ్ మూవీ చేయబోతున్నారు. దానికి సుకుమార్ డైరెక్టర్. ఇంకోవైపు సంక్రాంతికి బాలకృష్ణ మూవీ కూడా రెడీ అయింది. సో ఇద్దరు టాప్ హీరోలతో మైత్రి బ్యానర్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే వాళ్ల మూవీపై ఎఫెక్ట్ చూపిస్తుందనే ఫీల్ ఆ హీరోలకు వస్తే ఇరువురికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల సంక్రాంతికి కాకుండా రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్లే ఎక్కువ అని అంటున్నారు. చలో మూవీతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ వెంకీ. చలో మూవీ తర్వాత వెంకీ తీసిన రెండో మూవీ భీష్మ. ఇక మూడో మూవీగా రాబిన్ హుడ్ త్వరలో రాబోతోంది. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్గా తీస్తున్నారట. ఈ రాబిన్ హుడ్లో నితిన్ ఓ గజదొంగ ఏజెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్లు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లతో క్లారిటీ వస్తోంది. మరి హీరో అసలు క్యారెక్టర్ ఏంటనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఈ రాబిన్ హుడ్లో శ్రీలీల హీరోయిన్గా యాక్ట్ చేసింది. నెట్టింట సినీ ఫ్యాన్స్ డైరెక్టర్లను, యాక్టర్లను మూవీ అప్డేట్స్ అడుగుతూ ఉంటారు. అలా హీరో నితిన్కు మంచి హిట్ కావాలంటూ ఓ ఫ్యాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతేకాదు దీనిపై డైరెక్టర్ వెంకీ కుడుమల రెస్పాండ్ అయ్యారు. ఇంతకీ డైరెక్టర్ను ఫ్యాన్ ఏమడిగాడంటే, వెంకీ అన్న ఫ్లాప్స్ తర్వాత నితిన్కు భీష్మతో మంచి సక్సెస్ వచ్చేలా చేశావు. మళ్ళీ రాబిన్ హుడ్తో హిట్ ఇస్తామని గట్టిగా నమ్ముతున్నావని, మూవీ రిలీజ్ లేట్ అయినా ఓకే కానీ హిట్ కావాలని ఆ ఫ్యాన్ రిక్వెస్ట్ పెట్టాడు. దీనిపై వెంకీ రియాక్ట్ అయ్యి, మూవీ ఎడిటింగ్ లాక్ చేసి చెప్తున్న బ్రదర్, రాబిన్ హుడ్ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని రిప్లై ఇచ్చాడు. మరోవైపు తమ్ముడు సినిమాతో నితిన్ బిజీగా ఉన్నారు. నితిన్ తమ్ముడిపై ఫుల్ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీతో పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీలో కాంతార ఫేమ్ సప్తమి కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. ఈ మూవీలో మరో హీరోయిన్గా వర్ష బొల్లమ్మ యాక్ట్ చేస్తూ ఉన్నట్టుగా టాక్ వస్తోంది. అయితే వర్ష క్యారెక్టర్ మూవీలో పూర్తి స్థాయిలో ఉండకపోయినప్పటికీ కీలకమని అంటున్నారు. తమ్ముడు మూవీలో నితిన్కి సిస్టర్ క్యారెక్టర్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నటించినట్లు టాక్. లయ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నితిన్ సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టులే తేడా కొడుతున్నాయని క్రిటిక్స్ అంటున్నారు. ప్రెజెంట్ ఉన్నటువంటి హీరోలంతా ఫ్యామిలీ ఓరియంటెడ్, యూత్ఫుల్ మూవీలు సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటున్నారు.
అందులోనూ స్టోరీలో పసం ఉంటేనో ఎంటర్టైన్మెంట్ చేస్తేనో ప్రేక్షకులు ఆ మూవీని చూస్తున్నారు. మరి సీనియర్ హీరోగా నితిన్కు స్టోరీల సెలక్షన్లో జడ్జిమెంట్ ఏమవుతోంది? నితిన్ మార్క్ మూవీ 2025లో అయినా రిలీజ్ అవుతుందా? ఇక ఓవరాల్గా నితిన్ ఎంచుకునే సబ్జెక్టులు మిస్ఫైర్ అవుతున్నాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నితిన్ రాబిన్ హుడ్ మాస్ లుక్తోనే రిలీజ్ అవ్వబోతోంది. డైరెక్టర్ వెంకీ కుడుముల మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్కు గట్టిగా నమ్మకం ఉంది. ఇక తమ్ముడు మూవీ కూడా ఫ్యామిలీ ప్లస్ మాస్. ఈ 2 మూవీలు వర్కౌట్ అయితే నితిన్ ఫామ్లోకి వచ్చినట్లే. 2025లో నితిన్ ఏ మ్యాజిక్ చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే.